జడ్చర్ల నియోజకవర్గ రాజకీయం వాడివేడిగా సాగుతోంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. మీరెంతంటే మీరెంత అనే రేంజ్లో మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల తనపై లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకి అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇస్తూ జడ్చర్ల అభివృద్ధిని లక్ష్మారెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన జడ్చర్ల అభివృద్ధిలో లక్ష్మారెడ్డి పాత్ర ఏమీ లేదని, అసమర్థ నాయకుడు అంటేనే లక్ష్మారెడ్డి అంటున్న అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. రోజు రోజుకు ప్రతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజెంట్ గా మనతో పాటు స్థానిక శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారిని తెలుసుకుందాం. అసలు ఇష్యూ ఏంటన్నా, అసలు పెద్ద ఎత్తున మూడా గురించి కూడా మీరు కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇక్కడ ఉన్న అసమర్థ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఇంకా ఎప్పటికీ కాని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పోయి సంతకం పెట్టి కోట్ల రూపాయలు మహబూబ్నగర్ కు వాడుకోండి అని చెప్పి సంతకం పెట్టొచ్చు. కాబట్టి నువ్వు సంతకం పెట్టినావని నేను చెప్పిన, నేను సంతకం పెట్టలేదని ఆయన అన్నాడు. ఆ సంతకం ఆయన పెట్టిన తీసి చూపించినాను. అది దానికి మాట్లాడలేకపోయి శవ రాజకీయాలు చేస్తున్నాడు. అది ఆయన పరిస్థితి. తీసుకొచ్చిందే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అని ఆయన చెప్తున్నారు. సో దీనిపై ఆ నిధులనే ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే వాడుకుంటారని చెప్పి ఆయన చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ముడా ఎందుకు తీసుకొచ్చిండు? అసలు రేట్లు పెంచేసి ప్రతి ఇల్లు కూడా పర్మిషన్ కోసం జడ్చర్ల నియోజకవర్గంలో ముడాలు పెట్టుకుంటే ఈ రోజు రేట్ ఎక్కువ. ముడా వచ్చినందుకు సరే, ప్లాటింగ్ చేసేటోళ్ళు ట్యాక్సులు కడితే వస్తున్నాయి, ఓకే. కానీ సామాన్య ప్రజలు మొత్తం నా నియోజకవర్గంలో ముడా కిందికి ఉన్న గ్రామాల కింద వాళ్ళు ఒక్క ఇల్లు పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఆయనకు తెలుసా? ఈ రోజు బాధపడుతున్నారు. ఇంకా ఆయన తెచ్చిండు కాబట్టి అది జరుగుతుంది ముడా. అది ఇప్పుడు ఆయన ఏమంటాడు? అనుతాడు అనగా నువ్వు తీపిచ్చేసి అంటాడు. ఒకసారి వచ్చిన తర్వాత తీయనికే కాదు, సాధ్యం కాదు. కానీ ఆయన చేసిన తప్పుల వల్ల ఈ రోజు మేము అనుభవిస్తున్నాం. ఉదండాపూర్ భూ నిర్వాసితులకు 100 రోజుల్లోనే పరిష్కారం చూపుతాం, ప్రతి ఒక్కరు కూడా పరిహారం అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ దిశగా అడుగులు వేయలేదని చెప్పేసి మాజీ మంత్రి చెప్తున్నారు. అది ఇంకా జరగలేదని చెప్పేసి ఆయన వాదన. కోవిడ్ వచ్చే కన్నా ముందు నేను పాదయాత్ర చేసినాను. ఆ రోజు ఈయన, అప్పుడున్న మినిస్టరు, అప్పుడున్న కలెక్టరు అక్కడికి వచ్చి 100 రోజులు ఆయననే చేస్తా అన్నాడు కదా. 3 ఏళ్ళు అయిపోయింది. సరే, ఇది ఇస్పెట్టేది పక్క. ఒకటి అడుగుతా, ఎలక్షన్స్ వచ్చినాయి, నేనేమో రేట్లు పెంచుతా అని చెప్పిన. కేసీఆర్ జడ్చర్లకు వచ్చిండు, ఏమడిగిండే ఆయన? 2 పోలీస్ స్టేషన్లా. ఆ రోజు ఏమైపోయింది ఆయనకి? ఆ రోజు కేసీఆర్ ని స్టేజ్ పైనే, సార్ మాకు ఉదండపూర్ వాసులకి అన్యాయం జరిగింది, నువ్వు కుర్చీ వేసుకొని నువ్వు కంప్లీట్ చేస్తా అనేది కంప్లీట్ చేయలేదు. ఇక్కడ 30,000 కోట్లు వచ్చుంటే పారమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అవుతుండే, కానీ నువ్వు తీసుకుపోయి కాళేశ్వరం దగ్గర అంటగట్టిన ఆ 30,000 కోట్లు ఒక టీఎంసీ పెంచి, మాదేమో వెనక పడ్డ జిల్లా, ఇక్కడ నుంచి నువ్వు ఎంపీ అయినావు, గెలిపించినావు, అప్పుడు నువ్వు చేయలేదు. ఉదండపూర్ వారికి న్యాయం చేయని ఒక్క మాట నా స్టేజ్ పైన అడిగిండా? ఆ రోజు ఉదండపూర్ వాసులు సీఎం దగ్గర కలిస్తే పోవాలంటే అమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు పోతానంటే ఈయన అరెస్టులు చేయించిండు. అట్లాంటి ఈ రోజు వచ్చి నేను బంకు పైన నిలబడతా, అక్కడ బండి పైన నిలబడతా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకి మాట్లాడే అర్హతనే లేదు ఉదండపూర్ గురించి. లక్ష్మారెడ్డి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు ముఖ్యంగా. అంటే ఎమ్మెల్యే కేవలం పని కట్టుకుని ఆరోపణలు చేస్తున్నాడు, ఒక్కటి మాత్రం ప్రూవ్ చేయలేదు, కేవలం మాటలకే పరిమితం అవుతుండు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన స్టేట్మెంట్ కూడా క్లియర్ గా ఉంది, మీరేం చెప్తారు? రేపు ఆయన ఏమంటాడంటే, ముడాల నేను సంతకం పెట్టలేదు, అనిరుద్ రెడ్డి పోయి నా సంతకం కూడా ఆయననే పెట్టిండు అని అంటాడు. అది నిజమా? నాకైతే అట్లా ఒకరొకరు సంతకం పెట్టనిక రాదు. ఆయన సంతకం అయితే అది కోడి గెలికినట్టే ఉంది. ఆ సంతకం నాకు రాదు. ఆయన పెట్టిండో కాలేదు, లేకుంటే ఆయనకు అది కూడా చేతగాక వేరేతో పెట్టించిండో ఆయన చెప్పాలి. మాకు లక్ష్మారెడ్డి కేవలం అవాస్తవమైన ఆరోపణలు మాత్రం చేస్తున్నారు. మూడాలో మాత్రం ఖచ్చితంగా ఏదైతే సంతకం పెట్టింది కాబట్టి ఖచ్చితంగా నిధులన్నీ కూడా ఇతర ప్రాంతాల మహబూబ్నగర్, దేవరగకు కన్వర్ట్ అయ్యని చెప్పేసి కూడా అనిరుద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖచ్చితంగా అసమర్థ మాజీ ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి మాత్రమే ఉండని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా రాజేష్ తో గురుప్రసాద్, మహాన్యూస్, జడ్చర్ల నుంచి.